जप सेशन। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम, धन्यवाद प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम सबिता घोष माताजी, जय श्री माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। मॉर्निंग माताजी, थैंक यू सो मच। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। कृष्ण कुमारी माताजी, दंडवत प्रणाम। సో అందరికీ ధన్యవాద ప్రణాం. థ్యాంక్ యూ ప్రవళిక మాతాజీ. ఎస్, సో కొంచెం ఒక 1 minute అట్లా లేట్ అయింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ ప్రేయర్స్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్య పదాయిని తైకృపాప్రదాయిని గౌరగత్తామదయ నగర బ్రాహ్మతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవది పాశ్చాత్య तारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. हरे कृष्ण. श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की, चैतन्य निताय की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. श्री राधे राधे. हरे कृष्ण. సో నిన్న మనము దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి ఆ స్టోరీ సగంలో ఆపేసాం కదా. సో మీకేమైనా గుర్తుందా ఇక్కడి వరకు చెప్పుకున్నాం అనేది? కృష్ణుడు శృతదేవ బహుళాశ్వల అనుగ్రహించుట అనే అధ్యాయం చేస్తున్నాము. అండ్ సుభద్ర హరణం కూడా జరిగింది కదా. సో సుభద్రాని ఎవరు హరించారు, ఎవరు ఎత్తుకుపోయారు? అర్జునుడు మాతాజీ. అర్జునుడు ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు. అండ్ శ్రీకృష్ణుడు శృతదేవ ఎవరు, బహుళాశ్వర ఎవరు? శృతదేవ అనే అతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు. బహుళాశ్వరుడు అనేది ఒక రాజు. ఏ రాజ్యాన్ని ఆయన రాజు? ఏ రాజ్యానికి ఆయన రాజు? మిథిలా నగరం అన్నమాట. మిథిలాలో ఎవరు పుట్టారు? రామాయణం తెలుసు కదా మీకు. సీతమ్మ వారు మిథిలా నగర రాజపుత్రిక. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సో మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే వీళ్ళిద్దరూ కూడా మంచి కృష్ణ భక్తులు కదా, రాజు మరియు బ్రాహ్మణుడు. సో వీళ్ళిద్దరు కృష్ణ భక్తులు అయితే వాళ్ళు ఏం చేస్తారు, బాగా ఎక్కువగా కృష్ణ సెంటర్డ్ ఉండి కృష్ణ చైతన్యంలో ఉంటారనమాట. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఈ బ్రాహ్మణుడైతే ఏది పట్టించుకోడు, ఆయనకి ఎంత వస్తుందో అంతలోనే జీవిస్తూ చక్కగా ఉంటారు. సో ఆ విధంగా ఈ రాజు కూడా చాలా గొప్ప బుద్ధిశాలి, మహనీయుడు. ఇవన్నీ ఉండేసరికి అతను ఎలా అంటే, శ్రీకృష్ణుడు ఎవరితో వస్తాడు? ఒక్కరే వస్తారా, ఇంకెవరితోనన్నా వస్తారా వీళ్ళ దగ్గరికి, మిథిలా నగరానికి? నారదుడితోని, వ్యాస మహర్షి, మునులు, ఋషులతోని వస్తాడు. చాలా మంది మునులు ఋషులతోని వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి ఆహ్వానం పలికి వీళ్ళిద్దరు కూడా సకల మర్యాదలు చేస్తారు. అప్పుడు కృష్ణుడు ఇద్దరిళ్ళకి అంటే ఆతిథ్యం కోసము వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అది ఒక విచిత్రం జరిగింది అక్కడ. ఏంటో చెప్పగలరా? ఇద్దరిళ్ళకి ఎలా వెళ్ళారు శ్రీకృష్ణ ప్రభు? 2 రూపాయలు మారి ఇద్దరు 2 దగ్గరికి వెళ్ళారు మాతాజీ. ఎన్ని రూపాయలైనా చేయగలుగుతాడు మాతాజీ. దాంట్లో ఉదాహరణ 16,000 మంది భార్యలు, గోపికల దగ్గర 16,000 రూపములుగా తానను విస్తరించుకొని
ప్రతి రూపము స్వామికి సమానమైన శక్తి కలది అని ఆయన రుజువు చేశారనమాట. సో ఇంకోటి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే గోవులు, గోవత్సాలు, గోపాలకు కృష్ణుడు తనను తాను విస్తరింపజేసుకొనేను ఎక్కడ బ్రజభూమి. బ్రహ్మ విమోచన. వెరీ నైస్. ఎస్. సో ఇవి అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఆయన కృష్ణుడి యొక్క విస్తారాలన్నీ కూడా ఆయన విపువులు, ఆయన గొప్పతనాలు ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. ఎవరు? ఆ రాజు ఆయన బహుళాశ్వరుడు ఆతిథ్యం ఇచ్చాక, అందరు భోజనాలు చేశాక శ్రీకృష్ణుడి యొక్క పాదాలు అతని ఒడిలో పెట్టుకుని కాళ్ళు ఒత్తుతూ ఆయన్ని గౌరవిస్తూ ఆయన యొక్క కీర్తి చేస్తూ ఉన్నారనమాట. సో ఆ కీర్తి చేయటం వరకు మనము నిన్న చెప్పుకున్నాము. అవునా? మీకు ఎస్. అయితే ఇక్కడ మనకి ఆ కీర్తి ఎలా ఉంది అంటే, మనకి భగవద్గీతలో మనం కొన్ని నేర్చుకున్నాం కదా, 108 శ్లోకాలు అట్లా భగవద్గీత కొంచెం మనం చదువుకున్నాం. అంటే బికాస్ ఆఫ్ 18 days క్లాసెస్లో ఒక్కొక్క అధ్యాయంలో ఏముంటుంది అని అలా చెప్పుకుంటూ 108 ముఖ్యమైన శ్లోకాలు చాలా వివరంగా మనము చెప్పుకున్నాం. సో ఆ శ్లోకాలకి సంబంధించినవే ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. అంటే భగవంతుడే భగవద్గీతలో నేను అలా అని, అంటే ఆయన యొక్క కీర్తి ఆయన చెప్పుకోవటంతోనే అందరం కూడా నమ్మి మనము దాన్ని అనుభవించాలి, పాటించాలి. సో అవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కరు కూడా చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ రాజు కూడా చెప్తున్నాడు ఏంటి అంటే, నీ యొక్క చరణాన విందాల్ని మేమెలా విస్మరించగలము, కానీ కొందరు ఎలా ఉంటారంటే నాస్తికులు ఉన్నారు, రాక్షస ప్రవృత్తి గలవారు ఉన్నారు. వీళ్ళు మాత్రం అదేలాగా నీవే సృష్టించిన ఈ జగత్తులో నిన్ను నమ్మకపోవడం ఏంటి, ఈ బద్ధజీవులు ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది నాకు అనుమానంగా ఉంది అని ఆయన ఊహింపలేకున్నాను నేను అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ నుంచి చూద్దాము. ప్రియమైన ప్రభు, ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని పరిత్యజించి కృష్ణ చైతన్యంలో నిమగ్నుడైనచో అట్టి విశుద్ధ పరిచర్యకు ఫలితంగా నిన్ను నీవే అతనికి అర్పించుకుని నీ ఉదార స్వభావం గురించి మాకు తెలియను. సో ఇక్కడ విశుద్ధ పరిచర్య అని అంటున్నాడు. అంటే చాలా ఎక్కువ భగవంతుణ్ణి నమ్మడము, భక్తి చెయ్యడము. సో అర్జునుడు అలా చేశాడా? ఆత్మ నివేదన చేసుకున్నారు, శరణాగతి పొందాడా అర్జునుడు? ఎస్ మాతాజీ. సో ఇక్కడ శరణాగతి పొంది పూర్తిగా తల వంచి 2.7లో ఏమంటాడు, నా కార్పణ్య దోషం, నా లోభమంతా పోయింది కృష్ణ, ఇప్పుడు నువ్వే నాకు గురువు, నేను నీకు శరణాగతున్నాను అని అంటాడు. అలాంటి వాళ్ళకి సర్వము పరిత్యజించి, అంటే సర్వము నీవే, ఇంకా అన్నీ నేను వదిలేసుకుంటున్నాను, నీ కృష్ణ చైతన్యమే నాకు అన్నిటికీ ముఖ్యము అని ఆయన అర్పించుకునే వాళ్ళకి శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే, ఫలితముగా నిన్ను నీవే అతనికి అర్పించుకొనువు అంటే శ్రీకృష్ణుడే ఆయన అర్పించుకుంటాడంట భక్తులకి. అందుకు చేత ఇక్కడ ఏం చేస్తాడు, సారథిగా ఉంటాడు. ఎవరికి? అర్జునుడికి. ఇది ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకేమైనా ఉదాహరణ మీకు గుర్తొస్తుందా? భగవంతుడు తనకి తానే అర్పించుకుంటాడు. పాండురంగడు మాతాజీ. సో నైస్. పాండురంగడు వృత్తాంతము మనము మామూలుగా భగవద్గీతలో అక్కడిక్కడ చెప్పుకోలేదు, మీకు తెలిసేమో కానీ ఇంకా మనం చెప్పుకున్నాయి చెప్పండి. ధ్రువ మహారాజుతోని విదురుడు దగ్గర విదురానికి ప్రసాదము అరటిపళ్ళు తొక్కలిచ్చినా సరే తీసేసుకుంటాడు ప్రభుజీ మాతాజీ. ఓకే, అదొక ఉదాహరణ. ఇంకా ముఖ్యమైనది ఉంది, మనం చదువుకున్నాం.
ముందుకు రండి. ద్వారపాలకులు లాగా ఉంటారు ఎవరికి? జై విజయులు మాతాజీ, జై కాదు, విజయులు. బలి మహారాజుకు బలి మాతాజీ. మహారాజుకి వెరీ నైస్. మాతాజీ. బలి మహారాజుకి ద్వారపాలకుడు అయి ఉంటాడు. బలి మహారాజుని పాతాళానికి నొక్కేస్తారు కదా పాదంతో. అయినా కానీ నీవు ఇలా కోరుకున్నావు, కోరుకున్న తర్వాత నీ కోరిక నేను తీరుస్తాను. ఎందుచేత అంటే ఆత్మ నివేదన చేసుకున్నాడు, తనకి తానే అర్పించేసుకున్నాడు. ఇంకా తెలిసిపోయింది అనమాట ఈయన విష్ణుమూర్తి, సో నన్ను నేను అర్పించేసుకుంటాను, ఇంకా నేనేమీ చేయలేను అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన కోరిక తీరుస్తూ ఆయనకి ద్వారపాలకుడు అయి ఉంటాడు అనమాట. కింద లోకాలకి రాజుని చేస్తాడు ఆయన. ఓకే, ఆ విధంగా ఇక్కడ అలా కీర్తిస్తున్నాడు అనమాట. ఇతను ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని పరిత్యజించి కృష్ణ చైతన్యంలో నిమగ్నుడైతే అట్టి విశుద్ధ పరిచర్యకు ఫలితంగా నిన్ను నీవే అర్పించుకుంటావు. ఇంత ఉదార స్వభావం గూర్చి మాకు తెలియను అంటే మంచి భక్తులు మహనీయులకి తెలుస్తుంది అని చెప్తున్నాడు. భవ జలది నిమగ్నులై పాపకృత్యాల్లో పరితపించుచున్న బద్ధజీవులను ఉద్ధరించుటకై నీవు యదువంశాల్లో అవతరించితివి. సో మనమంతా బద్ధజీవులం అనమాట, మనకి ఏమీ తెలియదు. ఎప్పుడో ఏవో పాపాలు చేశాం కాబట్టి మళ్ళీ ఈ భూమి మీద పడ్డాము. మనని ఉద్ధరించడానికి, తీసుకుని వెళ్ళిపోవడానికి నీవు యదువంశంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ కీర్తి అంటే నీ యొక్క గొప్పదనం ఎన్నో దిశల వ్యాపించిపోయింది. ప్రియమైన ప్రభు, నీవు అపార కరుణా సాగరుడవు, అంటే చాలా కరుణని కురిపిస్తావు. ఈ కరుణను కురిపించడంలో మనకి ఏమన్నా ఉదాహరణలు గుర్తొస్తున్నాయా? చాలా కరుణా సాగరుడు అనమాట. అప్పటికప్పుడే ఫ్రూట్స్ వెళ్ళారు మాతాజీ. హరే కృష్ణ. బృందావనంలో పండ్లు అమ్ముకునే అమ్మకి కరుణ చేస్తారు కదా మాతాజీ. పని కరుణని ప్రసాదిస్తాడు. ఇంకా కూడా రాక్షసి కూడా ఇస్తారు మాతాజీ. సో నైస్. పూతన రాక్షసి తల్లి యొక్క స్థానం ఇస్తాడు, స్తన్యం విషపాలిచ్చినప్పటికీ కూడా అపార కరుణ కురిపిస్తాడు. ఇంకా హరే కృష్ణ. సరే, ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా. మాతాజీ ద్రౌపదికి కూడా హెల్ప్ చేస్తారు కదా, ద్రౌపదికి కరుణ చూపిస్తాడు. మళ్ళీ కూడా ఇక్కడ మనకి యశోద దామోదర నెలలో మనం చెప్పుకున్నది ఏంటంటే, దామోదర అంటే ఒక తాడు అని చెప్పుకున్నాం కదా. యశోద మాత ఎన్ని తాళ్ళు ఇంట్లోవి బయటవి అన్ని పట్టుకొస్తే కూడా ఏమవుతుంది, సరిపోదు. అయితే తనకి ఎంత అవస్థ పడిపోతుంది, చెమటలు పట్టిపోతాయి, పువ్వులు చెదిరిపోతాయి, జుట్టు చిందరవందర అయిపోతుంది, ఇటు అటు పరిగెడుతుంది. కానీ ఆ ఉదరం అనేది ఇంత పెద్దగా విశ్వాన్ని నింపుకుని ఉన్న ఉదరం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత ఆమె మీద కరుణ చూపిస్తాడు. అప్పుడు ఆవిడ కట్టడానికి సులువుగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ తాడు సరిపోతుంది. ఎన్ని తెచ్చినా సరే ఒక గజం తక్కువ పడుతుంది అన్నమాట. సో అది ఆ కరుణ అనేది ఆ కళ్ళల్లో చూపిస్తాడనమాట కృష్ణుడు. తల్లి మీద దయ చూపిస్తాడు. నా తల్లి ఇంత కష్టపడుతుంది కదా, ఆమెకు అర్థం కాదు విశ్వం అంటే నేనే అని, నా ఉదరం విశ్వంతో నిండి ఉంది, ఇవన్నీ ఆవిడకి తెలియదు పాపం, అమాయకురాలు అని జాలిపడి కరుణను చూపిస్తాడు. సో ఇక్కడ కరుణా సాగరుడు అంటే నువ్వు ఎంత వెన్న లాంటి మనస్సు నీది, నువ్వు ఇలాగే కరిగిపోతావు అంతే. భక్తులు ఏదైనా చిన్నది పత్రం పుష్పం ఫలం తోయం, ఒక ఆకు ఇచ్చినా, కొంచెం నీళ్ళు ఇచ్చినా, ఒక పండు, మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, ఏం చేస్తాడు, అక్కడ పడిపోయిన పళ్ళుని సమర్పిస్తాడు. మొన్న ఏకాదశికి మీకు గుర్తుందా? హరే కృష్ణ. మహిష్మతి రాజ్యంలో రాజు యొక్క కుమారుడు ఒక పండుని ఇస్తాడు. లంపక్ అతని పేరు, కరెక్ట్. సో ఒక పండుని ప్రసాదించి ఉపవాసం జాగరణ చేయడంతో ఎంత కరుణాసాగరుడు అంటే కృష్ణుడు. ఆయనకి మంచి బట్టలు, అంటే పూర్వం ఎలా వైభవంగా ఉండేవాడో అలా చక్కగా రాజకుమారుని చేసి చక్కగా అతనికి జ్ఞానాన్ని కూడా ఇస్తాడనమాట. సో అలా
సో ఆధ్యాత్మిక స్వరూపము సచ్చిదానందమయము. ఇది మనం చెప్పుకున్నాము. సచ్చిత్ ఆనందం అంటే ఎల్లప్పుడూ కూడా ఈ యుగంలో ఉంది, వచ్చే యుగంలో ఉండదు, ఆ పై యుగంలో ఉండదు, అలాంటిది ఏమీ ఉండదు. ఎప్పటికీ అన్నమాట. ఇంకా అనంతం అలా సచ్చిదానందమయం నువ్వు శ్యామసుందరుడు అయిన కృష్ణుడుగా జగన్మోహన రూపంతో నీవందరి హృదయాలను ఆకర్షించుచున్నావు. సో చాలా అందంగా ఉంటాడు కదా కృష్ణుడు. అయితే కృష్ణుడి గురించి తెలియని వాళ్ళందరూ కూడా అమ్మో నాకు కృష్ణుడు అంటే ఇష్టం లేదు, నాకు రాముడు అంటేనే ఇష్టం అని అనుకుంటారు. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాతే ఆ యొక్క రూపము ఎందుకు ఇంత అందము అనేది ఎక్కడ కనిపించదన్నమాట. హయ్యర్ 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 టేస్ట్. సో నీ జ్ఞానమాపారము అక్కడ అన్ని విభూతులు అన్నీ చెప్తున్నారు. షడైశ్వర్యాలు కృష్ణుడివి అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ పొగుడుతూ ఉన్నాడు. అతడు ప్రజలకు భగవత్ కైంకర్యం ఎట్లు చేయవలెనో ఉపదేశించుటకై నీవు రూపాంతరం నరనారాయణ భూమిపైకి పంపితివి. సో ఎన్ని అవతారాలు ఎత్తి ఒక్కొక్కరు అంటే మంచి వాళ్ళ కోసం, సాధువుల కోసం అవతారాలు ఎత్తి వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించారు. కానీ ఇక్కడ ఇప్పటికీ తపస్సు చేసే బద్రీలో ఉండే నరనారాయణ అనే ఆ రూపాంతరము ఇప్పటికీ కూడా తపస్సు. ఎందుకు అంటే ఈ బద్ధజీవుల్ని అనుగ్రహించడం కోసం చేస్తున్నాడంట. సో దయచేసి నీ పాదార విందాలని నా ప్రమాణ స్వీకారం ప్రభు. మా నిమి వంశరాజుల జీవితాలను నీ పాదార ధూళితో పవిత్రం చేయు నీవును. ఈ మహర్షులను నా ఇంట కొన్ని రోజుల పాటు విడిది చేయవలసిగా అర్థించుచున్నాను. సో ఇవన్నీ పొగుడుతూ ఏమన్నారు, కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి. సో నా ఇల్లు పవిత్రమే కాకుండా నగర పౌరులు చుట్టూ ఉన్నారు కదా అందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఋషి సముదాయంతో కృష్ణ భగవానుడు అక్కడ విడిది చేయడానికి అంగీకరిస్తాడు. అదే సమయంలో కృష్ణ భక్తుడకు శృతదేవుడు, సో బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, ఇప్పుడు వరకు మనము రాజు గురించి తెలుసుకున్నాం. శృతదేవుడు అనే బ్రాహ్మణుడు ఇంట కూడా కృష్ణ భగవానుడు వెళ్ళాడు. ఆయన సహచరులలో ఆదిత్యమొసుకుచు ఆదిత్యమగు ఆనంద వశ్యంతో మునిగి తేలుచుండెను. సో అక్కడేమో రాజు మంచి ఆసనాలు, సింహాసనాలు ఇస్తూ పంచభక్ష పరమాణాలు పెట్టి వీళ్ళందరినీ ఆనందింపజేశారు. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు మనం ముందే చెప్పుకున్నాము, ఇతను మామూలు పరిస్థితిలో ఉన్న అతను అనమాట. పెద్ద గొప్పవాడు కాడు. అండ్ డబ్బుల యొక్క ఆశ అతను అస్సలే లేదనమాట. సో ఆయన తిన్నామా ఉన్నామా అనే దీంట్లోనే ఉంటాడు. తన అతిథులను పరిశుభ్రమైన ఆసనంపై ఆసీనులను చేసి ఆ బ్రాహ్మణుడు తన ఉత్తరీయంను నడుముకు బిగించి ఆనందంతో నాట్యం చేయసాగను. శృతదేవుడు ధనవంతుడు కాకపోవటచే తుంగచాపల మీద, కొయ్య పీటల మీద మాత్రమే అపురూపమైన తన అతిథులను ఆసీనులను చేసెను. సో ఇక్కడ చేపలు వేసి కూర్చోబెట్టాడు ఋషుల్ని అందరినీ. కొయ్య పీటలు అంటే మామూలుగా చెక్క పీటలు, వాటి మీద కూడా కూర్చోబెట్టాడు అనమాట. అండ్ వీళ్ళందరూ వస్తున్నారని ఆయన ఆనంద డోలికల్లో బాగా నాట్యం చేస్తూ ఉన్నాడంట. నాట్యం చేసిన తర్వాత చక్కగా ఆసనాలు వేసి కూర్చోబెట్టి ఆయన యొక్క తుండు నడుముకి బిగించాడంటే ఇంకా నాకు చాలా పని ఉంది, నేను చెయ్యాలి అని. ఇప్పుడు ఇతను ఎక్కువ ధనవంతుడు కాదు కాబట్టి ఆయన యొక్క భార్య వీళ్ళే అంటే కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళు, అంతేకాని పని వాళ్ళు ఉంటారు హెల్ప్ చేస్తారని ఉండదు కాబట్టి ఇంకా ఆయనే రెడీ అయ్యారంట. ఆయన తన శక్తి వంచన లేకుండా కృష్ణ భగవానునికి మహర్షులకు అతడు ఆదిత్యమొసగెను. స్వామిని ఋషులను స్తోత్రం చేయుచు అతని భార్య వారందరికీ పాదాలను కడిగిరి. వారి పాదోదకములు అటు కుటుంబంలోని వారందరూ తమ తలలపై చల్లుకొనిరి. ఆ బ్రాహ్మణుడు పైకి నిరుపేదగా కనిపించినను ఆ సమయంన మహాభాగ్యశాలిగా తోచెను. సో ఎవరైతే బాగా ఎక్కువగా పూజలు చేస్తారో, భగవంతుణ్ణి మనసులో నిలుపుకుంటారో, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నదా లేదా, ధనం ఉన్నదా లేదా, వీళ్ళు ధనవంతులా అని అనిపించదనమాట. వీళ్ళు చాలా గొప్పవాళ్ళలాగానే ఉంటారు. ఇప్పుడు మనం మామూలుగా పూజ చేసామంటే చేసుకుంటాం, కానీ కొందరికి చాలా మంచి స్తోత్రాలు వస్తాయి. ఏమీ రాకపోతే
భగవద్గీతలో శ్లోకాలైనా ఏదో ఒకటి మామూలుగా కూర్చుని ఉండరు వాళ్ళు. పువ్వులు కట్టినా, భగవంతుడికి బొట్లు పెట్టినా, తుడిచినా, ఈవెన్ ఆల్టర్ క్లీన్ చేసినా, పూజ గది అన్నమాట. సో ఏది చేసినా కానీ వాళ్ళు స్తోత్రాలు చదువుతూ చేస్తూ ఉంటే ఆ ఇంటికి కూడా ఎంతో మంచిది. చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలా చక్కగా ఆనందిస్తూ ఉంటారు. పైగా ఇక్కడ ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. ఎవరిని పొగుడుతున్నాడు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు ఋషులు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన అంత బాగా చదువుతూ శ్లోకాలన్నీ ఆయన పనులు చేస్తున్నాడంటే వీళ్ళందరూ ఆయన భాగ్యశాలి. భాగ్యం అంటే అదృష్ట దేవత మన దగ్గర ఉండి మనం సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. ఎవరు అదృష్ట దేవత అంటే? హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ. లక్ష్మీదేవి. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటది. సో మహాభాగ్యము అంటే మహాభాగ్యం ఎవరిస్తారు? లక్ష్మీదేవి ఇస్తుంది. సో ఆయన ఇంతకు ముందే చెప్పారు పెద్ద ధనవంతుడు కాదు అని. ఇక్కడ నిరుపేద అని అంటున్నారు. కానీ ఆ సమయానికి ఆయన మహాభాగ్యశాలి. ఆ ఉన్నదే పెడుతుంటే అంత బాగా అని అనిపించిందంట. శృతదేవుడు కృష్ణ భగవానికి సహచరులకు స్వాగతం పలుకుచు ఆనంద పారవేశంలో తనను తాను మర్చిపోయాను. యథాశక్తిగా వారికి స్వాగతం పలికిన పిమ్మట పళ్ళు, పరిమళ ద్రవ్యాలు, పన్నీరు, తులసి దళము, దర్భలు, తామర పువ్వులు మున్నగు వాణిని అతడు వారికి అర్పించెను. సో ఇవన్నీ కూడా చుట్టుపక్కల దొరుకుతాయి. పన్నీరు వాళ్ళు తయారు చేసుకుంటారు. పరిమళ ద్రవ్యాలు, తర్వాత తులసి దళాలు, దర్భలు అంటే ఒక రకమైన గడ్డి, తామర పువ్వులు, ఇవి మాత్రమే అతను అర్పించాడు. అవి అంత విలువైన వస్తువులు కావు. అంటే ఇప్పుడు మనము విలువైన వస్తువులు అంటే ఏంటి? బాగా అత్తరు, ఇంకా చందనపు చెక్కలు, ఇంకా వేరే వేరే పువ్వులు, చాలా రకాల పువ్వులు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా కాస్ట్లీ అని చెప్పొచ్చు. కానీ ఇవి మామూలుగా అక్కడక్కడ దొరికేవే కాబట్టి పెద్దగా విలువైన వస్తువులు కావు అని చెప్తున్నారు. వాటిని తేలిగ్గా సేకరించవచ్చు. నిజమే కదా. తులసి మొక్కలు చాలా పెరుగుతూనే ఉంటాయి. సో ఆ తులసి దళాలు తెచ్చుకోవడము, గడ్డి తెచ్చుకోవడము, పళ్ళు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా కొంచెం తేలికైనవి అక్కడే దొరుకుతాయి కాబట్టి అవి తేలిగ్గా అతను సేకరించాడంట. ఆయనను అత్యంత భక్తి ప్రవర్తితులతో ఆయన వాటిని సమర్పించినందువల్ల కృష్ణుడు ఆయన సహచరులు ఆనందంగా వాటిని స్వీకరించిరి. ఇక్కడ మనం ఒక మాట డిస్కస్ చేద్దాము. మన ఇంట్లో పువ్వుల చెట్లు ఉన్నాయి. గన్నేరు ఉంది, గులాబీ ఉంది, మల్లె ఉంది, ఇంకా మనకి మందారము, ఇవన్నీ ఉన్నాయి. రోజు వెళ్ళి మనము మన తోటలో ఉండే పువ్వులు తెచ్చి పూజించిన అండ్ కొనుక్కొని వస్తాము. మనము మార్కెట్కి వెళ్ళి పువ్వులు రకరకాలుగా అనిపిస్తాయి అక్కడ మనకి. ఈ సీజన్లోనైతే చామంతులు ఎన్నో రంగులు ఉంటాయి. అవన్నీ పట్టుకొచ్చుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొన్ని తీసి పూజ చేస్తూ ఉంటాం. మనకి దేనిలో సంతోషం ఉంటుంది? మన ఇంట్లో వాటితో సంతోషం ఉంటుందా? తెచ్చిన వాటితో సంతోషం ఉంటుందా? ఇంట్లో వాటితోటే మాతాజీ. ఇంట్లో వాటితోనే ఉంటది మాతాజీ. ఇంట్లోవి ఎందుకంటే ఫ్రెష్ అన్నమాట. ఇంకా ఆ రోజే పుట్టిన పువ్వు, ఒక్కోసారి మొగ్గలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో అలా దానిలో వచ్చిన సంతోషము మనకి ఎందుకు ఇంత సంతోషము? మన ఇంట్లో పెరిగింది అది. ఫ్రీగా మనము డబ్బులేం వెచ్చించలేము. మనకున్న నీళ్ళల్లో కొన్ని నీళ్లు ఇస్తాం చెట్లకి, అంతే కదా, మొక్కలకి. కానీ కొనుక్కొచ్చినవి డబ్బులు పెట్టి తెస్తాం. అవి ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఒక రోజు అంటే ఫ్రెష్ ఉంటాయి, ఒక రోజు కూడా ఫ్రెష్ అని మనం అనుకోలేము. వాళ్ళకి ఎక్కడి నుండో వస్తాయి మార్కెట్స్ నుంచి. అలా మనకి ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ విలువైన వస్తువులు కాకపోయినప్పటికీ అవి చాలా ఫ్రెష్ అన్నమాట. సో అవి తేలిగ్గా సేకరించినవే. ఇంకా అవి ఇచ్చినంతలో భక్తి చాలా ఎక్కువ ప్రవర్తులు ఉన్నప్పటికీ అవి ఇచ్చినప్పుడు కృష్ణుడు ఇంకా సహచరులు చాలా ఆనందంగా వాటిని స్వీకరించారంట. సో ఆ బ్రాహ్మణుని భార్య అన్నము, పప్పు వంటి సాధారణ పదార్థాలే వడ్డించినను కృష్ణుడు ఆయన సహచరులు భక్తితో చేసిన విందగుట వలన తృప్తి చెందిరి. సో వీళ్ళిద్దరూ ఎంతో భక్తిగా
ఇంకా వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతారు? మరీ ఎక్కువ పిండి వంటలు కూడా చేయాలంటే చాలా సరంజామా కావాలి కదా! సరుకులు కావాలి. అక్కడ చేసేవాళ్ళు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు. సో, వీళ్ళిద్దరూ బాగా కష్టపడి అన్నము, పప్పు, ఏదో 2, 3 కూరలు, పచ్చడి ఇవే ఉంటాయి గదా! సాధారణంగా ఆమె చేసి పెడితే ఆ విందుతో వీళ్ళందరూ బాగా తృప్తిగా తిన్నారు. తృప్తి చెందారు. ఆ విధంగా విందు ముగిసిన పిమ్మట శృతదేవుడు తనలో తాను ఇట్లు తలపోయసాగెను. తనలో తాను అనుకుంటున్నాడంట విందు అయిపోయిన తర్వాత, నేను సంసారం అనే అగాధమైన ఈ అంధకూపంలో పడి కొట్టుకొనుచున్న దీనాతి దీనుడను. దేవదేవుడైన కృష్ణుడు ఆయన సహచరులకు ఈ మహర్షులు నా ఇంటిని సందర్శించుటకు ఎట్లా అంగీకరించురో నాకు తెలియదు. వారెచ్చటనున్న అది ఒక పుణ్యక్షేత్రమేగా భావింపబడుదును కదా. సో ఆయన ఆలోచిస్తున్నాడనమాట. ఇంత పెద్ద భగవంతుడు, దేవాది దేవుడు, ఆయన సహచరు మహా ఋషులు వాళ్ళందరూ కూడా. వాళ్ళతో ఇంత పూరి ఇంటికి, అంటే ఇంత చిన్న ఇంటికి ఎలా రాగలిగారు వాళ్ళు? ఇక్కడికి ఎట్లా అంగీకరించారు? నేనంటే రమ్మన్నాను. కానీ వాళ్ళు ఎలా అంగీకరించారు? వాళ్ళు ఎక్కడుంటే అది పుణ్యక్షేత్రమే కదా అని అన్నారు. మొన్న హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చెప్తున్నారనమాట. మనం యాత్రలకి వెళ్ళలేము, వృందావనానికి వెళ్ళలేము, కష్టంగా ఉంది. ఏదో ప్రాబ్లమ్స్, మనకి డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే లీవ్ దొరకకపోవచ్చు, లేకపోతే మన కాళ్ళు చేతులు మనకి సహకరించకపోవచ్చు. అటువంటి సమయంలో బృందావనం లాగా ఇల్లే చేసుకోవాలంట. అంటే సమయానికి భగవంతుడికి చక్కగా భోగా పెడుతూ, అలంకరిస్తూ, పూజలు చేసుకుంటూ, పాటలు ఆడుతూ, నృత్యాలు చేసుకుంటూ ఉంటే అది ఒక బృందావనం అవుతుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు అర్చన జరుగుతుంటే అది ఏ ఒక పుణ్యక్షేత్రంగా భావించొచ్చు కదా అని ఇతను అంటున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇట్లు తలపోయిచుండగా అతిథులు భోజనాన్ని ముగించుకొని మిక్కిలి సంతుష్టులయ్యుండరి. అప్పుడు శృతదేవుడు, అతని భార్య, పిల్లలు, బంధుమిత్రులు వారికి పరిచర్యలు చేయసాగిరి. శ్రీకృష్ణుని పాదార విందానొత్తుచు శృతదేవుడు ఇంకా ఇట్లు విన్నవించెను. ప్రభు, నీవు పురుషోత్తముడు, అంటే పురుషులలో ఉత్తముడవు అని అర్థం అన్నమాట. వ్యక్తావ్యక్తమైన ఈ జగత్ సృష్టికి నీవు అతీతుడవు. ఈ భౌతిక జగత్తులో బద్ధజీవుల కార్యకలాపాలు నీ ఉనికితో ఎట్టి సంబంధం లేదు. నీవు నేడే నాకు దర్శనమిచ్చినావని భావించుట నిజం నాకు అయుక్తము. సృష్టాది నుండి జీవులందరిలోనూ పరమాత్మ రూపంలో నీవు వర్తించుచునే ఉన్నావు. సో అందరిలో కూడా పరమాత్మ రూపంలో నీవు ఉన్నావు. కానీ అయినప్పటికీ మనం దేహాన్నే చూస్తాం కానీ ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడు, ఇతనికి ఈ జీవికి నేను మర్యాదగా ఉండాలి అనేది మనం పెద్దగా ఆలోచించమన్నమాట. సో ఈయన బ్రాహ్మణుడు, ఉత్తమ బ్రాహ్మణుడు కాబట్టి ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడు పలికిన పలుకులు మిక్కిలి అర్థవంతమైనది. దేవాది దేవుడు పరమాత్మ రూపంలో మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువుగా ఈ ఐహిక సృష్టిలో ప్రవేశించి మిక్కిలి అదరభావంతో ప్రతి జీవి శరీరంలోనూ జీవాత్మలోనూ పాటు అధివసించి ఉన్నాడు. సో ఒక్కసారి మనం ఇక్కడ గుర్తు చేసుకున్నట్లయితే మహావిష్ణువుకి ఇంకో పేరు ఏంటంటే కారణోదక సాయి విష్ణువు. సో ఈయన మొదటి విష్ణువు అన్నమాట, సృష్టికర్త. కారణోదక సాయి విష్ణువు, మహావిష్ణువు ఏంటంటే ఆయన ఏ కారణం లేకుండా ఎటువంటి అవతారము దాల్చరు. కారణం ఉంటేనే ఈ జీవిలోకి, అంటే జీవిలో ఎప్పుడు ప్రవేశించాలి, ఎవరిని ఎప్పుడు పుట్టించాలి, ఎవరిని ఎప్పుడు నాశనం చేయాలి అనేది అంతా కూడా మహావిష్ణువే గర్భోదక సాయి విష్ణువుగా వస్తాడు. ఆయన పాల సముద్రంలో పడుకుని ఉంటాడు కదా. సో ఆ గర్భోదక సాయి విష్ణువు నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊపిరి తీసినప్పుడు వదిలినప్పుడు బ్రహ్మాండాల్ని సృష్టిస్తూ ఉంటుంది చుట్టూ అన్నమాట. అయితే ఆ బుడగలు ఏంటి అని అంటే ఒక్కొక్క బుడగ ఒక్కొక్క ఏంటది ఒక్కొక్క లోకం అన్నమాట. సో ఇలా ఎన్నో లోకాల్ని
సృష్టిస్తూ ఉంటాడు. అందులో నుంచి క్షీరోదక సాయి వస్తాడు. ఆయన పాల సముద్రంలో ఉండి అతనే పరమాత్మలాగా అన్ని జీవుల్లో ఉంటాడనమాట. ఆ క్షీరోదక సాయి మామూలుగా విష్ణుమూర్తి అందరి శరీరాల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనము అన్ని జీవులు అని మనం చూసుకున్నప్పుడు మంచి జీవులు ఏవి? అన్నిటికంటే మంచి జీవి ఏది? కొంచెం జ్ఞానం ఉన్న జీవి మానవుడు మాతాజీ. మానవుడు జ్ఞానం ఉన్న జీవి. అందులో కూడా కొందరు అజ్ఞానులు ఉంటారు, అస్సలు ఏమీ తెలియని వాళ్ళు కదా. సో అజ్ఞానులు జంతువులతో సమానం. కృష్ణుడిని ఎవరైతే తెలుసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా అజ్ఞానులు జంతువులతో సమానమని శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు ఋషులు. సో అందుచేత ప్రతి ఒక్కరికి కూడా మనం కృష్ణుడి గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, ఇంకా 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 లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం క్షీరోదక సాయి అంటే పరమాత్మ అందరిలో ఉంటాడు. మహామేధావుల్లో ఉంటారు, అజ్ఞానుల్లో ఉంటాడు. అన్ని మనమంతా బద్ధజీవులము. సో వాళ్ళు సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, తమసు గుణంలో ఉన్నారా అని ఏమీ ఉండదు, అందరిలో కూడా ఉంటాడు. అదే విధంగా మనం జంతువులు తీసుకున్నట్టయితే ప్రతి జంతువులు సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా, బ్యాక్టీరియా, వైరస్ అంటారు, విన్నారా మీరు? విన్నాం మాతాజీ. వాటి వల్లే మనకి ఎక్కువగా మంచి జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది కదా. మంచి బ్యాక్టీరియా మనకి జీర్ణకోశంలో ఉంటుంది, జీర్ణానికి హెల్ప్ చేస్తుంది. కానీ వేరే బ్యాక్టీరియాల వల్ల, వైరస్ వల్ల మనకి ఫీవరు, దగ్గు, జలుబు వేరే వేరే అన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుచేత అంటే మన రక్త కణాలని అవి తింటూ ఉంటాయి. అటువంటి జీవుల్లో కూడా కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. అర్థమవుతుందా మీకు? నులి పురుగులు అని మలంలో ఉండే నులి పురుగుల్లో కూడా ఉంటారు. మనకి ఎంత అసహ్యం కదా మలం అంటే, మన శరీరంలోంచి వచ్చిందే మనకి ఎంతో అసహ్యం వేస్తుంది. అలాంటి దాని మీద కూడా సూర్యరశ్మి సమానంగా పడుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే మన క్యారెక్టర్ ఏ విధంగా ఎలా ఉన్నా కానీ భగవంతుడు అనేవాడు, జీవి ఉంది అంటే జీవాత్మలో తప్పకుండా భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి ఆ భేద భావం అనేదే ఉండదు అని చెప్తారనమాట. సో ఇక్కడ ఈ విష్ణువుగా ఐహిక సృష్టిలో ప్రవేశించి, సో క్షీరోదక సాయి విష్ణువుగా ఐహిక అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండే ఈ సృష్టిలో ప్రవేశించి అధర భావంతో ప్రతి జీవి శరీరంలో జీవాత్మతో పాటు అధివసించి ఉన్నాడు. అందుచేత ప్రతి జీవుడు అనాది కాలం నుండి స్వామితో కలిసియే ఉన్నాడు. కానీ జీవితాన్ని గూర్చిన భ్రాంతిపూర్వకమైన భావన వలన జీవుడు ఆ సంగతి గుర్తింపజాలకున్నాడు. సో మనకి ఎవ్వరు చెప్పలేదు, మన అమ్మ కానీ నాన్న కానీ నానమ్మలు అమ్మమ్మలు కృష్ణుడు నీలో ఉన్నాడని ఎవరైనా చెప్పారా మనకి? లేదు మాతాజీ. వచ్చాకే తెలిసింది. కృష్ణ చైతన్యం అంటేనే మనకు అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు దాకా ఏదో ప్రాణం అంతే, గుండె కొట్టుకుంటుంది. మనం పుట్టాము తినడానికి, పడుకోవడానికి, నిద్ర లేవడానికి, ఏదో ఇంత చదువుకోవాలి. ఎందుచేత అంటే సంపాదించాలి. ఎందుకు సంపాదించాలి అని అంటే మళ్ళీ తినడానికి, ఇదే అనమాట ఒక సైకిల్. అంతే తెలుసు మనకు. కానీ మనలో కృష్ణుడు ఉన్నాడు అనేది సంగతి తెలుసుకోలేకపోతున్నారు అని ఇతను చాలా వాపోతున్నాడు అనమాట ఈ బ్రాహ్మణుడు. అతని చైతన్యము కృష్ణ చైతన్యంగా పరివర్తనం చెందిన మరుక్షణము కృష్ణుడు ఎట్లు బద్ధజీవులను భవబంధాల నుండి విముక్తిని యత్నించుచున్నాడు అతడు అర్థం చేసుకోగలుగును. సో ఎప్పుడైతే మనకి లోపల ఉండే కృష్ణుడు మనకి భవబంధాల నుండి వెలుపలికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అతను సహాయం చేస్తున్నాడు అని మనకి అప్పుడు కానీ అర్థం కాదు అని చెప్తున్నాడు. అంటే పరివర్తనము. మామూలు చైతన్యం అంటే జీవితం, ఓకే, జీవితం ఉన్నట్లు అంటే లైఫ్ అన్నమాట. కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు ఉన్న లైఫ్ అన్నమాట అది.
సో అప్పుడే కృష్ణుడిని ఎప్పుడైతే మన లైఫ్లో మనం చేర్చుకుంటామో, నేను 18 రోజులు ఆ క్లాసులు చెప్పేటప్పుడు నేను చెప్పేదాన్ని, ఫస్ట్ యూ ఇన్వైట్ కృష్ణ ఇంటూ యువర్ వాట్సాప్ గ్రూప్లో బంధువులు, స్నేహితులు, చుట్టాలు, మళ్ళా మనం ఎంతోమంది వస్తూ ఉంటారు కదా, మనకి చాలా పెద్ద గ్రూప్ ఉంటుంది కదా వాట్సాప్, అందులో కృష్ణుడు కూడా మనం ఇన్వైట్ చేసుకోవడం అంటే మనలో ఉన్న కృష్ణుడిని మనం గుర్తించుకోవడం అన్నమాట. సో అప్పుడే ఈ భవబంధాల నుండి మనము తొలగిపోతామని శృతదేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. అంతా భగవద్గీతనే చెప్తారు వీళ్ళిద్దరు. శృతదేవుడు ఇంకా స్వామితో ఇంకా అంటున్నారంట, నిద్రమత్తులోనున్న వాని వలె నీవి ఐహిక జగత్తులో ప్రవేశించితి. బద్ధజీవుడు నిద్రలో తాత్కాలికమైన మిథ్యా జగత్తును సృష్టించుకొంచుండును. భ్రాంతిమయమైన కార్యకలాపాల్లో ఒకప్పుడు తాను రాజైనట్లు, మరొకప్పుడు తాను హత్య చేయమన్నట్లు, వేరొకప్పుడు తనకు తెలియని ఏదో నగరం పోయినట్లు ఇట్టి కార్యకలాపాల్లో మునిగి తేలుచుండును. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భ్రాంతి. మనము 4 డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ అని నేర్చుకున్నాం. మీకేమైనా గుర్తున్నాయా? ఫస్ట్ది మిస్టేక్స్, టు కమిట్, తప్పులు చేస్తాం మనం, తెలిసి తెలియకో ఏదో రకంగా తప్పులు అనేది మనతో జరుగుతూ ఉంటాయి. ఎవరైనా తప్పులు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన గ్రూప్లో ఇక్కడ? హరే కృష్ణ. మాతాజీ నేనైతే లేను. ఎవరు ఉన్నారంటే, నేను తప్పు చేసావా, తప్పు చెయ్యలేదంటే మీరు చెయ్యొద్దండి, రేజ్ యువర్ హ్యాండ్ అన్నామనుకోండి, మనలో మనకి భయం స్టార్ట్ అయిపోతుంది. అదేలా, తప్పులు అనేది జరుగుతాయి కదా, సహజమే కదా అనిపిస్తుంది. రెండవది మనం భ్రాంతిలో ఉంటాము. నేను పరిపూర్ణ పద్మావతి, కానీ ఇప్పుడు పరిపూర్ణ అనేది ఒకటి వచ్చింది, నాకు ఒక బిరుదు వచ్చేసింది. సో ఐఎమ్ గాడ్ సిస్టర్, గాడ్ బ్రదర్ అట్లా అనుకొని ఏదో భ్రాంతి అన్నమాట. ఏంటి, మనం పెద్దవాళ్ళం అయిపోయాము, మనం రాజులైపోయాము, మంత్రులైపోయాము అని ఊహించుకుంటాం. అది ఊహ, అది అంతే, అది ఏమీ లేదు. పరిపూర్ణ పద్మావతి, దేవిదాసి అంటే రాధారాణి పేర్లు అవి. దేవిదాసి అనేది నాకు అంటించారనమాట. ఏంటి అంటే, నువ్వు దాసురాలివి, నువ్వు ఇంకా దాస్యం చేస్తూనే బ్రతకాలి ఈ జీవితం. సో దట్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడి నుండి వచ్చావమ్మా, నీ పేరు ఏంటి అంటే, అప్పుడు దాసురాలిని అని చెప్తేనే వీ విల్ హ్యావ్ ఎంట్రీ అని చెప్తారు మన ఆచార్యులు. అదర్వైజ్ మళ్ళీ వెళ్ళమ్మా, ఇంకో రాజ్యం ఏర్పరచుకొని అక్కడ ఇంకో లీడర్ అయిపో అని. అలా భ్రాంతిమయం అంటే ఒకప్పుడు రాజైనట్లు అనిపిస్తుందంట, ఒక్కోసారి హత్య చేయబడినట్లు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం చాలా పెద్ద పోస్ట్ ఊహించుకుంటాం, లేదా గొప్ప వాళ్ళం అయిపోయామని ఊహించుకుంటాం, అలాంటి భయం కూడా పక్క నుంచి వస్తూ ఉంటుంది కదా. అమ్మో, ఈ డబ్బుల కోసం తలుపులు గడియలు పెట్టుకున్నామా అని రాత్రిపూట మనం చెక్ చేసుకుంటామా ఇంట్లో? హరే కృష్ణ. చేసుకుంటాం మాతాజీ. అంటే పగలు దొంగ రావచ్చు, కానీ రాత్రి చీకటి అయిందంటే మనకు ఒక డౌట్ అన్నమాట. తలుపులు గడియలు బాగా పెట్టుకున్న, అన్ని చుట్టుపక్కల అన్ని చెక్ చేసుకుని అప్పుడు కానీ పడుకుంటా. అంటే అలాంటి భయం అన్నమాట. మరొకప్పుడు తాను హత్య చేయబడినట్లు అంటే అదేమీ లేదు, మన ఫ్యూచర్ గురించి మనం భయపడేది. ఇంకొక సమయంలో ఏదో తెలియని నగరానికి పోయినట్లు, అంటే ఒక బిజినెస్ పరంగానో, లేకపోతే ఒక యాత్రకి, కొన్ని కళలు కూడా కంటూ ఉంటాం కదా, విదేశాలకు వెళ్ళిపోయినట్టు, అక్కడ బ్రతుకుతున్నట్టు. సో ఇవన్నీ అన్నమాట. అంటే మన ఫ్యూచర్ ఏంటి, అవన్నీ కూడా భ్రాంతితో పాటు మనకి అవి వచ్చేసినట్లు వాటి గురించి భయం ఏర్పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుందని బద్ధజీవుల్లో ఈయన ఇట్టి కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటామంట మనం. అదే ఇంక అందులోనే అన్నమాట, ఒకసారి మునిగిపోతుంటాము, తేలుతాం, మళ్ళీ మునిగిపోతాం, తేలుతాం. అవి అన్నీ కేవలం తాత్కాలికాలు, అంటే అవి టెంపరరీ థింగ్స్ అన్నమాట. దిస్ ఈజ్ నాట్ శాశ్వతము కానివి ఈ అని మనకి తెలియదు. ఇప్పుడు మనం ఇంట్లో మెటీరియల్ వర్క్, క్లీనింగ్ చేసుకుంటాము, అది ఇది చేసుకుంటాం. కానీ ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న తర్వాత ఏమవుతుందంటే, భగవంతుడి దగ్గర క్లీన్ చేసినంతసేపు హాయిగా ఉంటుంది. వేరే పనులు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, కృష్ణ చైతన్యంలో మనం మునిగి తేలిన తర్వాత ఇవన్నీ మనతో రావు కదా, ఎందుకు వీటి గురించి ఇంత తాపత్రయపడతాము, వదిలేద్దాం దీన్ని
ఆ లోపల మనం జపం చేసుకోవచ్చు అనే అనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట మనకి. అంటే ఆ చేంజ్ వస్తుంది మన మనసులో. అలా రావాలి. కానీ ఎప్పుడు ఈ సంసార బంధం అనేది తెగదు. ఒకరోజు స్టోర్ రూమ్ సర్దుతాము, ఒకరోజు వంటిల్లు సర్దుతాము, ఒకరోజు బట్టల షెల్ఫ్, ఇంక ఇదే అనమాట రోజంతా మనకి అందులో పడ్డామంటే. అవన్నీ మనతో రావు అని ఒకసారి అనుకోవాలి. మనతో వచ్చేదేది? మనతో ఏమొస్తుంది ఎప్పటికి? ప్రతి జన్మలో వచ్చేది మన భక్తి మాతాజీ. భక్తి మన భక్తి. ఆ అకౌంట్‌నే మెయింటైన్ చేయాలి. వేరే అకౌంట్స్ అవి నడుస్తూ ఉంటాయి. అవి దాని గురించి ఎక్కువగా బాధపడకూడదనమాట. అది. ఎక్కువ దాని మీదే ఉండకూడదు. ఒకసారి సర్దుకున్నామా సరే. మళ్ళీ కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి అవసరం లేదు. సో, అలా కృష్ణ చైతన్యం మనని మారుస్తుంది. సో, వేరొకప్పుడు ఏదో తెలియని నగరానికి వెళ్ళినట్లు అవన్నీయు కేవలం అట్లే నీవు కూడా నిద్రావస్థలో ఈ ఐహిక జగత్తును ప్రవేశించి నీ వ్యక్తిగత అవసరం కొరకు కాక పరమభోక్తమైన నున్న అంగీకరింపగోరు బద్ధ జీవుని కొరకు తాత్కాలిక దృశ్యాలని కల్పించుచుందువు. సో మనం టెంపరరీ కోరికలు కోరుతూ ఉంటే భగవంతుడు పోనీలే ఇంకా ఈ బద్ధ జీవికి ఈ కోరిక తీరితే మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటాడేమో అని ఒక కోరిక తీరుస్తాడంట. మళ్ళీ ఇంకో కోరిక. అందుకే కొత్తగా నియోఫైట్స్ అంటారు. కొత్తగా వచ్చినప్పుడు భక్తిలోకి ఎలా ఉంటుంది? భగవంతుడు అన్ని కోరికలు తీర్చేస్తున్నాడని ఒక నమ్మకం ఏర్పరచాలంటే మరి భగవంతుడు చెయ్యాలి అలా. అందుచేత ఆ నిద్రావస్థ నుంచి లేపుదాం వీళ్ళని అని అవన్నీ వ్యక్తిగతమైన అవసరాల కొరకు కాక పరమభోక్తమైన నిన్ను కోరింపగోరు బద్ధ జీవుని కొరకు. సో మన కొరకు తాత్కాలిక దృశ్యాలను అవన్నీ భగవంతుడు చేస్తూ ఉంటాడంట. ఐహిక జగత్తులో బద్ధజీవులు అనుభవాలు తాత్కాలికలు, భ్రాంతిజన్యులు. బద్ధజీవులు భ్రాంతిపూర్వకమైన ఆనందం కొరకు స్వయంగా తాము అట్టి దృశ్యాలను సృష్టించుకొనజాలరు. సో ఇదంతా మనము బాగా ఇమాజినేషన్లో ఉంటామన్నమాట. వాట్ ఇమాజినేషన్ అంటే మనం కష్టపడి కొంత 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 50 లక్షలు కూడబెట్టాం. ఒక ఇల్లు కొనుక్కుంటే బ్యాంక్లో ఉంటే పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇల్లు కొనుక్కుని రెంట్కి ఇచ్చామనుకోండి మనకు అమౌంట్ వస్తుంది కదా, దాన్ని జమ చేసుకుని కూడబెట్టుకుని ఇంకోటిగా ఇవన్నీ భ్రాంతిమయం అన్నమాట. సో అవన్నీ ఆలోచిస్తూ ఇందులోనే మనం ఐహిక జగత్తులోనే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుచేత బద్ధజీవులు విశుద్ధ భక్తుల సాంగత్యం వల్ల నీ కైంకర్యం చేయుచు, నీ ఆధ్యాత్మిక లీలను గూర్చి వినుచు, నీ దివ్య చర్యలను కీర్తించుచు, ఆలయంలోని నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఆరాధించుచు, నీ ఆధ్యాత్మిక స్థానాన్ని గూర్చి భక్తులతో చర్చించు క్రమేణా భవ కాలుష్యం నుండి విముక్తులగుదురు. చూసారా? సో అందుచేత మనం విశుద్ధ భక్తులు అంటే డివోటీస్ అనేవి ఏదైతే అంటామో మనము గురువులతోని, శిక్షా గురువులతోని ఎక్కువగా తిరుగుతూ ఉండి వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు కొంత మర్చిపోతాం మనం ఈ సంసార సాగరం అనేది. సో మనం ఆ కాలుష్యం ఏదైతే మనకు నిండిపోయిందో లోపల అది కొంత పక్కకి జరుగుతూ ఉంటుంది. మనం విముక్తులు అవుతాము అని చెప్తున్నారు. వారి హృదయాలు పరిశుద్ధాలై క్రమేణా వారి హృదయంలో నీవు గోచరింతువు. సో అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఇందాక నేను చెప్పింది మనకి ముందుకి ఏది అవసరము అదే తీసుకోవాలి. ఇవి మనతో రావు కదా, ఈ మంచాలు, కుర్చీలు, టేబుళ్ళు, ఈ ల్యాప్టాప్లో మనం ఇక్కడ దేవుడి కథలు ఇది కూడా నాతో రాదు, కానీ దానిలో ఉన్న భావం నాతోనే వస్తుంది. వస్తుందా రాదా? నాతోనే ఉంటుంది. వచ్చే జన్మలో ఇంకో జన్మలో ఏ విధంగా ఉంటాం మనకు తెలియదు. గోలోకంకి వెళ్ళాలని ఆశపడుతున్నాం, వెళ్తామో వెళ్ళమో మనకు తెలియదు. అది భగవంతుడి యొక్క కృప మనకు అవసరం. కానీ మనకేం తెలుసుకున్నామంటే హృదయంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడు మనం ఇటువంటి సత్సంగులన్నీ చేసి మనము డివోటీస్తోని మనము ఉన్నప్పుడు. సో నీవు నిరంతరము బద్ధజీవులను వెన్నంటి ఉండి భగవత్ కైంకర్యం వల్ల వారు పరిశుద్ధమైన పిమ్మట గాని నీవు వారికి దర్శనం ఇయ్యవు. సో ఇక్కడ మనుష్యానం సహస్రేషు గుర్తుందా మీకు? 1000 మందిలో ఒక్కరే నా దగ్గరకు వస్తారన్నాడు భగవంతుడు.
ప్రాబ్లమ్స్తోనే వస్తారు, కొందరు భక్తితోనే వస్తారు, కొందరు నాలెడ్జ్ కోసం వస్తారు, ఇలా ధనం కోసం వస్తారు. 4 రకాలుగా నా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఒక్కరే నన్ను అర్థం చేసుకుంటారు అని అన్నాడు. సో భగవంతుడు ఇలా మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ తర్వాత కానీ ఎప్పుడు మనకి కైంకర్యం దొరుకుతుందంటే ఎప్పుడైతే మనం పూర్తిగా లోపల భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన రోజు వాళ్ళకి దర్శనం ఇస్తూ కైంకర్యం ఇస్తారు అని చెప్తున్నా. అట్టి వ్యక్తులకు నీవు గోచరించవు, పైపెచ్చు వారికి నీవు యోజనం దూరంలో నుందువు. అదే మరి ఇక్కడ సిద్ధ భక్తులకి మనకి తేడా అనమాట. మనం ఏదో ఆ సమయం కోసం ఆ టైంలో చేస్తాము, తర్వాత మర్చిపోయి మెటీరియల్ అంటే భౌతిక ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటాం. కానీ శుద్ధ భక్తులు అలా కాదనమాట. అందుచేత శుద్ధ భక్తులకి బాగా కైంకర్యం అనేది భగవంతుడి యొక్క ఆశీర్వచనము లభిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇంత చేస్తే కూడా మనకి ఏమి చెయ్యట్లేదు భగవంతుడు అని, కానీ మనం సగం సగమే చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నీ దివ్య నామాన్ని స్మరించుచు తమ హృదయాలను పరిశుద్ధం చేసుకుందరో వారికి నీవు తమ శాశ్వత సహచరుడు అని బోధపడును. సో మనం ఎప్పుడైతే శుద్ధంగా ఉంటామో అప్పుడే మనకి భగవంతుడు చక్కగా మనకి ఏం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది అని చెప్తారు. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. ఏంటి అంటే దేహాత్మ భావంలో ఇంద్రియ తర్పణ కార్యకి నిమగ్నులుగా వారికి యోగమాయ అను ఎవని కచే నీవు అచ్ఛాదితుడవై ఉందువు. నీవు అతిగా చేరువుగా తన హృదయంలో ఉన్నవాని అట్టి వ్యక్తి గుర్తింపజాలడు. భక్తుని కానివాడు తనకెట్లు తప్పని మృత్యుగానే నిన్ను దర్శించును. సో ఇప్పుడు భక్తుడు కానివాడు ఎలా దేవుడు ఏమైనా పనిష్మెంట్ ఒకలాంటి భయం కూడా ఉంటుందన్నమాట. ఎలా అయితే ఇప్పుడు ఒక పిల్లి, ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నారంటే పిల్లుల్ని మీరు అందరూ చూసి ఉంటారు. పిల్లల్ని పిల్లి ఎలా పట్టుకుని వెళ్తుంది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి? దేంతో పట్టుకుని వెళ్తుంది? పట్టుకుని వెళ్తుంది. అప్పుడు ఆ పిల్లకి తల్లి నోట్లో ఉన్నానని ఒక సేఫ్టీ, ఒక భద్రత అనేది ఉంటుంది. అదే పిల్లి ఎలుకని పట్టుకొని పోతుంది అనుకోండి, అప్పుడు ఎలుకకి భయం ఇంకా అయిపోయింది, మృత్యునే దర్శిస్తుంది. అది తీసుకెళ్లి చంపేసి ఆ పిల్లలకి ఇస్తుంది ఆహారం లాగా కదా. ద డిఫరెన్స్ చూసారు కదా ఇక్కడ. సో పిల్లి కూనలు పిల్లి నోటిలో మృత్యువాశ్చల్యం అనుభవించును. ప్రతి వ్యక్తిలోనే నీవు ఉన్నావు. కానీ భక్తుడు కాని వాడు నిన్ను తప్పనిసరి మృత్యుగా దర్శింపగా భక్తుడైన వాడు నిన్ను ఉపదేష్టగా దేశీ కునిగాను గుర్తించును. అదే విధంగా అన్నమాట. పిల్లలు ఎలా అయితే తల్లిని నమ్ముతున్నాయో మనకు కూడా ఏది జరిగినా శ్రీకృష్ణుడు ఉన్నాడు అని నమ్ముతామన్నమాట. మనలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అని నమ్మిన రోజు, లేదు అనుకునేవాడు అది ఒక మృత్యు లాగానే. భగవంతుడు అంటే ఒక మృత్యువే. మృత్యు సమయంలో నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అని అనుకుంటారు కొందరు. సో అది అలా దర్శించుకుంటారు అని చెప్తున్నాడు. ఈ విధంగా నాస్తికుడు దేవుడు మృత్యు స్వరూపుడు, భక్తుడు మాత్రమే నిరంతరం తన హృదయంలో దేవుని ఉనికిని అనుభవించుచు ఆయన ఆదేశాలను పాటించి ఐహిక కాలుష్యం అంతరం సోకకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. సో ఇక్కడ నీవు ఐహిక జగత్తులో కార్యకలాపాలు పరమ నియామకుడు, పర్యవేక్షకుడు నాస్తికులు గారు కేవలం భౌతిక ప్రకృతి చేతనే గమనించు అని వెన్ను కనున్న నిన్ను దర్శింపజాలరు. భగవంతుడు ని గుర్తించలేని వాళ్ళు ఏమి చేస్తారు అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు. మనం ఏదో పెద్దగా భక్తులం అయిపోయాం అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే మనకు కొంత కృష్ణ చైతన్యం గురించి కొంత తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరిని భక్తిలోనికి తీసుకురావడానికి మన యొక్క ప్రయత్నం మనం చేయాలి. అందువల్లే ఈ జూమ్ గ్రూప్స్ మన అదృష్టానికి వచ్చాయి. ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. మనకి తెలిసిన వాళ్ళని జాయిన్ చేస్తే ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు, ప్రసాదం తింటారు,
ఆ తర్వాత ఇది ఏదో బాగుంది అని వస్తూ ఉంటే శుద్ధీకరణ అనేది కొంత వాళ్ళలో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎగురుచున్న వారు మాత్రము ప్రకాశవంతమైన సూర్యరశ్మిని యథాతథంగా చూడగలుగుదురు. ప్రభు, నేను నీ భక్తితో ప్రణమిల్లుచున్నాను. స్వయం ప్రకాశుడవైన ఓ స్వామి, నేను నీకు శాశ్వత కింకరును. అందుచేత కృపతో నేనేమి చేయవలనో ఆదేశింపుము. బద్ధుడైన జీవి నిన్ను దర్శింపజాలనంత కాలం 3 విధాలుగా తాపములతో బాధపడును. కృష్ణ చైతన్యం పెంపొందించుకున్న నిన్ను దర్శింపగానే అతని తాపములన్నీ క్షణంలో పటాపంచలగును. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి అంటే, మనం ఎన్ని వచ్చినా సరే, చాలా డబ్బులు వచ్చేసి అంబానీ అంత రిచ్ అయిపోయినా సరే సంతోషం మాత్రం మనకు ఉండదు. ఉంటదా? ఉండదు మాతాజీ. ఇవి ఇందాకే చూసాం కదా, డబ్బులు ఎక్కువై కొద్దీ కొంత బెంగ, ఏ దొంగోడు వస్తాడో, ఎవడు పొడి చేస్తాడో, ఎప్పుడు చచ్చిపోతామో అని. సో అది అంటే ఏంటి, ఆనందం అనేది ఉండదు. ఎప్పుడైతే శ్రీకృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకుంటామో ఈ తాపాలు, ఈ భయాలు క్షణంలో పటాపంచలగును అని చెప్తున్నారు. అప్పుడు మనకి అసలు ఈ బంగారం అని, వెండని, కాస్ట్లీ థింగ్స్ వీటి మీద మోజు ఉండదు మనకి. ఉండనప్పుడు అదేమవుతుంది, అయ్యో ఎవరో ఎత్తుకుపోతారని భయం కూడా మనకుండదు. మన దగ్గర అవి ఉండవు, ఇంకా అవి వద్దనే అనుకుంటాం అనమాట. అప్పుడు ఆ తాపాలు, ఆ భయాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కృష్ణమయంలోనే మనము అందరము ఉండగలుగుతాం అనమాట. సో దేవదేవుడైన శ్రీకృష్ణ సహజంగానే తన భక్తులనిన మిక్కిలి ప్రేమ, శృతదేవుని భక్తిపూరితమైన స్తవములను ఆలకించి స్వామి మిక్కిలి సంతుష్టై అతని 2 చేతులు పట్టుకుని కృష్ణుడు అతనితో ఇట్లా, నేను ఇక్కడ చూడండి ఎంత దివ్యమైన సీన్ మనం చూడగలుగుతున్నాము. ఆ బ్రాహ్మణుడు అంతా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమేం చెప్పాడో అన్నీ చెప్తూ పొగుడుతూ ఉన్నాడు. ఇవన్నీ పొగిడిన తర్వాత శ్రీకృష్ణుడు అతని చేతులు ఎక్కడున్నాయి, కృష్ణుడి యొక్క పాదాల మీద ఉన్నాయి. పాదాలు ఒత్తుతూ ఆ పాదాలని దర్శించుకుంటూ దండం పెట్టుకుంటూ ఈయన పొగుడుతున్నాడు. అప్పుడు ఆ 2 చేతుల్ని కృష్ణుడి చేతుల్లోకి తీసుకున్నాడంట. అంటే ఎంత మహాభాగ్యశాలి అతను ఆ చేతుల్లోకి తీసుకొని ఇలా చెప్తున్నాడు, ప్రియమైన శృతదేవా అన్నాడు. ఆ భక్తుణ్ణి ఆ విధంగా సంబోధించాడు. ప్రియమైన అర్జున, ప్రియమైన ధనంజయ అలా అంటాడు కదా, ఆ విధంగా. ఈ మహర్షులందరూ మిక్కిలి అనుగ్రహంతో స్వయంగా నీ ఇంటికి విచ్చేసిరి. ఇది నీవు మహాభాగ్యంగా పరిగణింపాలి. వారు దయామయులు, నా వెంట తిరుగుచున్నారు. వారు కేవలం తమ పాదధూళితో ఎచ్చటకు పోయిన అచ్చట వాతావరణము పరిశుద్ధంగా చేయజాలదురు. ప్రజలకు దేవాలయాలకి పోవుట పరిపాటి. వారి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుదురు. దీర్ఘకాలం అట్లు చేయటం వలన క్రమంగా వారు పరిశుద్ధులగుదురు. కానీ వారి మహర్షుల ప్రభావం ఎట్టిదనగా, కేవలం నీ దర్శన మాత్రం చేతనే జనులు క్షణంలో పరిశుద్ధులగుదురు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నాతో వచ్చిన వాళ్ళంతా సామాన్యులు కారు, ఎన్నో తీర్థయాత్రలు చేశారు, ఎన్నో గుడిలకి వెళ్ళారు. సో వాళ్ళందరూ కూడా పవిత్రులు. ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చారో నువ్వు కూడా పవిత్రుడు అయ్యావు, నువ్వు పరిశుద్ధుడు అయ్యావు అని చెప్తున్నాడు. తీర్థయాత్రలు సందర్శించడం వలన అన్య దేవత ఆరాధన వలన సిద్ధించు పవిత్రత కూడా ఋషుల అనుగ్రహం వలన సమకూరును. మహర్షులు ఉనికి వలననే ఆ క్షేత్రము పుణ్యస్థలం అగును. ప్రియమైన శృతదేవ, ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం వలన మానవులందరిలో అతడు శ్రేష్ఠుడగును. ఇక ఆ బ్రాహ్మణుడు నిత్య సంతుష్టుడై యమ నియమాదులను పాటించుచు వేదాధ్యాయం చేసి నా కైంకర్యం నిమగ్నుడగునచో ఆ బ్రాహ్మణుడు వైష్ణవుడైనచో అతని మహిమని కొనియాగడెవరి తరము. సో బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు పుట్టుకతోనే ఉండడంతో ఇవన్నీ నేర్చుకుంటేనే అతను బ్రాహ్మణుడు. ఆ తర్వాత హైయెస్ట్ దాన్ బ్రాహ్మణ ఈస్ వైష్ణవ. సో వైష్ణవుడు అయినచో ఆయన మహిమని ఎవరైనా కొనియాడతారు. ఒక బ్రాహ్మణ వైష్ణవ రూపం కంటే నా చతుర్భుజ నారాయణ రూపం ఎక్కువ ఆనందజనకం కాదు. సో భగవంతుడు అంటున్నాడు,
భగవంతుడి కంటే కూడా వైష్ణవుడే ఎక్కువ అని చెప్తున్నాడు. చతుర్భుజాకారం అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కంటే కూడా వైష్ణవుడే ఎక్కువ. ఎందుకంటే చాలా శుద్ధమైన భక్తి చేస్తేనే బ్రాహ్మణుడు వేదాధ్యాయం అవన్నీ చేసిన తర్వాతనే వైష్ణవుడు అవుతాడు అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ నేను సర్వదేవతా పరిపూర్ణ స్వరూపణ బుద్ధి వికాసం పొందని వారు పరిపూర్ణ విజ్ఞానిగా నన్ను అర్థం చేసుకొని చాలరు. అంటే బ్రాహ్మణ వైష్ణవుని ప్రభావం కూడా వారు గుర్తింపజాలరు. వారు 3 ప్రకృతి గుణాలచే ప్రభాతులైనను నా శుద్ధ భక్తులను విమర్శింప సాహసింతురు. ఒక బ్రాహ్మణ వైష్ణవుడు అనగా అది వరకే బ్రహ్మపద పదవి నందిన భక్తుడు తన హృదయంలో నన్ను సాక్షాత్కరింప చేసుకొనగలడు. అందుచే ఈ దృశ్యమాన జగత్తులో దాని వివిధ లక్షణంలో నా విభిన్న శక్తుల యొక్క ఫలితాన్ని అతడు గుర్తించును. సో అందుచేత ఇక్కడ మనము కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళందరూ కూడా వైష్ణవీస్ అండ్ వైష్ణవాస్ అని సంబోధిస్తూ ఉంటారు. మనం ఆ స్టేజ్కి వెళ్ళకపోయినా సరే ఆ స్టేజ్కి వెళ్ళగలిగే శక్తి కృష్ణుడు మనకి ఇస్తాడు అని చెప్తూ ఉంటారు అనమాట. వైష్ణవ అంటేనే కృష్ణుణ్ణి హృదయంలో పెట్టుకోవడము. ప్రియమైన శృతదేవ, అందుచేత నీవు ఈ మహర్షులను బ్రాహ్మణులను నా ప్రామాణిక ప్రతినిధులని గ్రహింపవలెను. విశ్వాసంతో వారిని సేవించినచో నీవు నన్ను శ్రద్ధగా హరే కృష్ణ. ఇక్కడ మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? హరే కృష్ణ. ఎవరు వైష్ణవులు ఎవరు బ్రాహ్మణులు అనేది ఏదైనా ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయా? హరే కృష్ణ. ఏమైనా గుర్తొస్తే చెప్పడానికి ప్రయత్నం చేయండి. హూ ఈజ్ వైష్ణవ, హూ ఈజ్ బ్రాహ్మణ? వైష్ణవులు ప్రభు మాతాజీ. మాతాజీ విష్ణువుని ఆరాధించేవారు వైష్ణవులు మాతాజీ. ఆ, బ్రాహ్మణులు అంటే వేదాలు శాస్త్రాలు అవన్నీ పఠించి అందరికి జ్ఞానాన్ని బోధించడం వారిని బ్రాహ్మణులు అంటారు మాతాజీ. ఓకే. అయితే ఇక్కడ తేడా ఏంటి అంటే వైష్ణవులు అంటే పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాళ్ళు అన్నమాట. విష్ణువుని ఆరాధించడం అంటే కృష్ణుణ్ణి ఆరాధించడం. అవునా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. మీకు తెలిసిన వైష్ణవులు యొక్క పేర్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరు మాతాజీ శ్రీల ప్రభుపాద్ గారు మాతాజీ, గురు మహారాజు ప్రభుపాద్ గారు, మహారాజు, ప్రభుపాదు, గురు ఇంకా మహారాజులందరూ వైష్ణవులే కదా మాతాజీ. ఋషుల మన పేర్లు శిక్షా గురు ఎవరైనా ఋషులు ఉన్నారా వైష్ణవులు? ఉన్నారు మాతాజీ. ఉన్నారు మాతాజీ, ఉన్నారు. వైష్ణవులు అని చెప్పడానికి 2-3 పేర్లు చెప్పండి. మాతాజీ సుత గోస్వామి, సుధ గోస్వామి, మహారాజ్. శౌనకాది ఋషులు, వెరీ గుడ్. సౌనకాది ఋషులు, నారదుడు, ఇంకా ప్రహ్లాదుడు, ధ్రువుడు, మ్మ్. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇంకా ఋషిమునులు మాతాజీ. మ్మ్. రామానుజాచార్యులు, వెరీ నైస్, వెరీ గుడ్. బలి చక్రవర్తి గురు శంకరాచార్య కూడా మాతాజీ. రామానుజం, గురు శంకరాచార్య, వెరీ నైస్. ఇస్కాన్ టెంపుల్ అన్ని ప్రభుత్వ మాతాజీ. ఓకే, మనకు కొంతవరకు బాగా ఏంటి తెలిసింది అంటే వైష్ణవులకి బ్రాహ్మణులకి ఉండే తేడా మనకి తెలుసుకున్నాము కదా. అవును మాతాజీ. ఓకే, ఇక్కడ నాకు ఒక విచిత్రం జరిగింది. నేను చెప్పే నా స్టోరీ ఎక్కడో డిసపియర్ అయింది. మళ్ళీ నేను రీలోడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల మీరందరూ చాలా చక్కని జవాబులు చెప్పారు. ఇంకా లాస్ట్కి శ్రీకృష్ణుడేమో ఇవన్నీ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కృష్ణ చైతన్యంలో ఉండే ఏంటి, ఉండకపోతే ఏంటి అవన్నీ చెప్తూ ఆయన చేతుల్లోకి తీసుకుని మరి చెప్తున్నాడు. ఇంకా లాస్ట్కి ఏం చెప్తున్నారంటే అయిపోయింది ఇంకొక 5 నిమిషాలు. ఓ శృతదేవ, అందుచేత నీవు మహర్షులు బ్రాహ్మణులు
వాళ్ళందరూ కూడా నా ప్రామాణికాలు, అంటే నా నుండి వచ్చిన వాళ్ళే, నన్ను సేవిస్తే ఎంత, వాళ్ళని సేవిస్తే కూడా ఒకటి అని చెప్తూ ఉన్నాడనమాట. సో ఈ విధంగా శృతదేవుడను బ్రాహ్మణుడను మిథిలారగ రాజ బహుళాశ్వరుడు దేవదేవుడు సూచనను అనుసరించి కృష్ణుని అతని సహచరులు మహర్షులకు యథావిధిగా సరిసమాన భక్తితో అర్చించిరి. చివరికి ఆ బ్రాహ్మణుడు ఆ రాజు జీవిత పరగమ్యమగు పరమ పదమును చేరుకొనిరి. భక్తుడు శ్రీకృష్ణుని తప్ప అన్యులను పరిగణింపడు. అట్టి భక్తుని పట్ల శ్రీకృష్ణునికి అపారమైన ప్రేమ. మిథిలా నగరంలో శ్రీకృష్ణుడు ఏకకాలంలో శృతదేవుని ఇంట బహుళాశ్వుని ఇంట కూడా ఆతిథ్యమును స్వీకరించెను. ఇరువురిని తన ఆధ్యాత్మిక ఉపదేశంతో ధన్యులను చేసి తిరిగి తన రాజధానికి నగరమగు ద్వారకను చేరుకొనెను. సో ఈ ఉపాఖ్యానము వలన మనము బోధపడు అంశం ఏమనగా, ఇక్కడ ప్రతి స్టోరీలో మనమే ఏం నేర్చుకున్నాము, ఈ రోజు ఏం తెలుసుకున్నామని చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ స్టోరీలో ఏంటంటే మనకి ఏంటి ఫలితం అనేది కూడా ఇచ్చారు. అది చదువుతాను, వినండి. ఈ ఉపాఖ్యానం వలన మనకు బోధపడు అంశమేమనగా, బహుళాశ్వడు అండ్ శృతదేవుడు కూడా పరిశుద్ధ భక్తులగుటచే వారి ఇరువుల సేవలను శ్రీకృష్ణుడు సమాన స్థాయిలో స్వీకరించెను. ఇక్కడ సమాన స్థాయి అంటే భక్తిని మాత్రమే చూశాడు శ్రీకృష్ణుడు. రాజు చాలా గొప్పవాడు, ఒక రాజ్యాన్ని ఏలుతున్నాడు, ఆ ప్రజలందరూ ఆయన బిడ్డలు. కానీ శృతదేవుడు ఒక పేద ఇంటి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఇద్దరిని ఒకే స్థాయిలో స్వీకరించాడు. సో మనం చింతించవలసిన అవసరం లేదు, మన దగ్గర డబ్బు లేదు, భగవంతుడు వీళ్ళందరూ కరుణిస్తారో లేదో అని అది మనం నేర్చుకోవాలన్నమాట. అడిగారు దేవుడు, ఫలం పుత్రం పుష్పం తోయం, అంతే, కాసిని నీళ్ళు ఇస్తే కూడా నాకు సరిపోతుంది అని అంటాడు. సో దేవదేవుని అనుగ్రహం పొందుటకు ఇదే నిజమైన అర్హత. ఈ కలియుగంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల్లో జన్మించిన వారు ఆ కులాల్లో జన్మించుట తప్ప వారికి ఇతర అర్హతలేమీ లేకున్నను మిక్కిలి గర్వంతో విర్రవీగుచున్నారు. వేదంలో చెప్పబడినట్టు కలౌ శూద్ర సంభవ అనగా కలియుగంలో అందరూ శూద్రులుగానే జన్మింతురు. ఇందుకు కారణమేమనగా పవిత్రకరణ ప్రక్రియల సంస్కారాలను వారు పాటించుటలేదు. తల్లి తనను గర్భమును ధరించుటతోనే మొదటి సంస్కారము ఆరంభమగును. చిట్ట చివరి సంస్కారము అంత్యక్రియ చనిపోయిన పిమ్మట జరుగుతుంది. కేవలం జన్మ వలననే ఎవరికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కుల సంజాతులుగా భావించుటకు వీలు లేదు. సో ఇక్కడ మనకి చాతుర్వర్ణమయాశ్రమ అని శ్రీకృష్ణ భగవానుడు చతుర్వర్ణాలని సృష్టించాను అని చెప్పాడు కదా, అది కర్మ వల్ల, గుణ కర్మ విభాజన. కర్మ వల్ల అంటే చేసే పని వల్ల బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని భగవంతుడు చెప్పాడు. సో ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను అని అనుకోవడానికి వీల్లేదు. పుట్టకతో అందరూ శూద్రులు అని చెప్తున్నాడు. ఎందుచేత శూద్రులు అంటే పవిత్రీకరణ ప్రక్రియలే లేవంట. కృష్ణ చైతన్యం లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొనుట కేవలం శూద్రులు జంతువులు సాగించు లైంగిక వ్యాపారమే కాగలదు. కృష్ణ చైతన్యం అత్యుత్తమైన సంస్కారం. దాని వలన ప్రతివాడు వైష్ణవత్వమును సాధింపగలడు. అట్టి వైష్ణవునకు బ్రాహ్మణ లక్షణములు ఉండును. వ్యభిచారము, మద్యపానము, ద్యూత క్రీడ, మాంసభక్షణం. సో దీస్ ఆర్ ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఇవి చాలా ముఖ్యం అన్నమాట. వ్యభిచారము అంటే ఇల్లిసిట్ సెక్స్ అన్నమాట. అంటే భర్త భార్య వేరే వేరే వాళ్ళతోని సంగమించేదాన్ని వ్యభిచారము అని అంటారు. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్త సంగమమే కరెక్ట్. సో ఇది జరిగినప్పుడు భార్యాభర్తలు బ్రహ్మచారులని కూడా పరిగణించవచ్చు. అంత ప్యూరిటీ, అంత శుద్ధి ఉంటుంది అని చెప్తారు. సో అందుకనే వ్యభిచారము చాలా తప్పు. మద్యపానము అంటే
టేకింగ్ లిక్కర్ అవన్నీ మనకు తెలుసు కదా. సో అది మద్యపానము. ద్యూత క్రీడ అంటే గ్యాంబ్లింగ్ అనమాట. అంటే మనకి చెస్ బోర్డ్ కానీ ఇంకేదైనా ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారంటే ఇష్టంతోనే ఆడడం వేరు. బెట్లు కడతారు కదా కొన్ని లక్షలు కోట్ల రూపాయలకి, దాన్నంతా కూడా తప్పు అని చెప్పడం. జూదం అనేది ఆడకూడదు. మరి మీరు అడగవచ్చు, జూదం ఎందుకు ఆడాడు? ఎవరు ఆడారు జూదం? జూదంలో అన్ని పోగొట్టుకున్నది ఎవరు? ధర్మరాజు. యుధిష్ఠిరుడు కదా. అయితే క్షత్రియులు ఎప్పుడైనా ఆపోజిషన్ వాళ్ళు ఈ ఏదైనా ఆట ఆడాలంటే వాళ్ళు వెళ్ళాలంట, తప్పదు అన్నమాట, గెలవాలి, ఓడినా పర్వాలేదు. అందుచేత ఆయన ఆడాడు. కానీ ఆడడం వల్ల ఏమైంది? లాస్. కృష్ణుడు ఉండబట్టికి ద్రౌపది కొంచెం ఆమె మానం కాపాడగలిగాడు, లేకపోతే ఏమయ్యి ఉండేది? ఇంకోటి మాంసభక్షణము. ఈ మాంసభక్షణం కూడా చేయకూడదు. ఈ 4 రూల్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి ఈజీగా రాగలుగుతారు అని అర్థం. సో ఇక్కడ ఒక పాయింట్ అలా చెప్పారు. ఇంకోటి అందరూ కూడా శూద్రులైనప్పటికీ కూడా కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత ఈ దీక్ష వల్ల, గురు దీక్షలు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు వేదాలు చదివి అన్ని చదివి బ్రాహ్మణులు కాగలరు. అర్చన విగ్రహాలకు కూడా పూజలు చేయగలుగుతారు. అట్లాంటి క్వాలిఫికేషన్ అనేది వైష్ణవులకి ఇస్తారనమాట. సో కృష్ణ ఇంకోటి మాంసభక్షణం అనే 4 విధాలైన పాప కృత్యాల నుండి విముక్తి పొందినట్లు వైష్ణవులను శిక్షితులగుదురు. సో ఈ 4 మనం చేయకుండా ఉన్నట్లయితే వైష్ణవులు అవుతాం, లేదు అంటే అందరూ కూడా శిక్షితులు అవుతారు అని చెప్తున్నారు. ఈ ప్రాథమిక అర్హతలు లేకుండా ఎవ్వనికి నీ బ్రాహ్మణత్వము సిద్ధింపదు. ప్రామాణికమైన బ్రాహ్మణత్వము సిద్ధింపనదే ఎవ్వడును వైష్ణవుడు కాజాలడు. అది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణుడు ఎవరు, వైష్ణవుడు ఎవరు. వైష్ణవుడు అవ్వాలంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. కృష్ణ చైతన్యంలో చేరిన తర్వాత ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లైఫ్ లాంగ్ కంపల్సరీ మనము పాటించవలసి ఉంటుంది. ఇది మనకి జరిగేది. అయితే ఇక్కడ పిల్లలకి జన్మ ఇచ్చేటప్పుడు కూడా వైష్ణవుడు అయిన తర్వాత కొందరు బాగా అదృష్టవంతులు ఉంటారు. చిన్న వయసులోనే శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారంట, నేనైతే వినలేదు, మన థర్స్డే క్లాస్లో 12-13 సంవత్సరాలకే ఆడపిల్లలకి పెళ్ళి అయిపోవాలంట. అయిపోయినప్పుడు మగపిల్లలు కూడా ఒక 4 years డిఫరెన్స్లో అలా ఉంటారు కదా. సో ఎప్పుడైతే ఈ పిల్లలు వస్తారో ఆల్రెడీ వీళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నారు కాబట్టి గర్భాధాన సంస్కారము అనేది వాళ్ళు చేస్తారనమాట. చేయడం అంటే ఏంటి? ఫస్ట్ వీళ్ళు భగవంతుడి గురించి, భార్యాభర్తలు బాగా తెలుసుకుంటారు, దేవాది దేవుడి గురించి. సో కొన్ని సంస్కారాలు ఉంటాయి అన్నమాట. అవి చేసిన తర్వాతనే గర్భాన్ని దాలుస్తున్నప్పుడు నిజంగానే వాళ్ళు భక్తులు పుడతారు. అది చేయవలసింది అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు వైష్ణవులు అని ఇక్కడ అర్థం చెప్తున్నారనమాట. సో ఆ బ్రాహ్మణత్వం తీసుకుని ఫస్ట్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ బ్రాహ్మణత్వం వచ్చిన తర్వాత అతడు మంచి భక్తుడు అయిన తర్వాత వైష్ణవుడు కాజాలడు. అది అయితేనే అవుతారు, లేదంటే అవలేరు అని చెప్తున్నారు. సో ఇది మనం నేర్చుకున్నది ఇక్కడ. ముఖ్యంగా మనము వైష్ణవుడు అంటే ఏంటి అనేది ఈ యొక్క వాళ్ళిద్దరి గురించి తెలుసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. ఎవరిద్దరు? రాజు ఇంకా బ్రాహ్మణుడు. ఓకే. సుభద్రాహరణము. శ్రీకృష్ణుడు శృతదేవ బహుళాశ్వల అనుగ్రహించుటాను దశమస్కందపు 85వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వంచకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా? ఏమైనా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను కొంచెం. సో
ఇంకా వచ్చే లెసన్ చాలా పెద్దది. మనం ఒక రోజులో కంప్లీట్ చేయలేము. 2-3 డేస్ పట్టొచ్చు. సో, దాంట్లో భగవద్గీత శ్లోకాలు చాలా ఉన్నాయి. సో, ఆ శ్లోకాలన్నీ గూడా మనం ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. అది గూడా చేసుకొని అది కంప్లీట్ చేసుకుందాం. ఓకే. సో, మీరు భగవద్గీత గూడా దగ్గర పెట్టుకోండి. పుస్తకాలు ఉన్నవాళ్ళు ఏదైనా అడిగితే చదవడానికి ఈజీగా ఉంటుంది. యెస్. ఇది 87వ అధ్యాయము ఆ! ఒక యెస్. 2-3 పేజెస్